ఇప్పుడైనా లైవ్ ఇచ్చి ఇది మీరు ఇలా అనుకుంటున్నారు ఇలా అని చెప్పి ఏదైనా కన్వే చేశారా? లైవ్ లోనా? లైవ్ పెట్టడం కానీ అరే బాబు ఇదిరా అని చెప్పి చెప్పడం లేదు, అసలు ఏ వీడియోకి లేదు. ఒక్క వీడియో అది ఏమైందంటే గోదావరిలో క్యాస్ట్ ఫీలింగ్ అని చెప్పేసి ఒక వీడియో చేసినాను. దానికి 3+ మిలియన్ వ్యూస్. అప్పుడప్పుడు అంటే యూట్యూబ్ అప్పుడే చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇన్స్టా ఫేస్బుక్లో చాలా వైరల్ అయిపోయింది. చాలా మంది తిట్టారు, చాలా చాలా అన్నారు. నేను తర్వాత ఫుల్ లెంత్ వీడియో ఒక 10 days ఆగి పోస్ట్ చేసినప్పుడు మాత్రం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఇప్పుడు నేను గోదావరి గొప్పదనం చెప్పాలనుకుంటున్నాను. అంటే వేరే ఊరు ఎక్కడున్నా నేను గొప్పతనం చెప్పాలనుకున్నాను. బట్ నేను పుట్టి పెరిగింది ఇక్కడ కాబట్టి నేను చెప్పాలనుకుంటున్నాను. నేను నెగిటివ్గా మాట్లాడట్లేదు. మీరు మొత్తం అర్థం స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూస్తే ఓకే, స్టార్టింగ్ అది ఒక డైలాగ్ ఆల్రెడీ వైరల్ అవుతున్న డైలాగ్ తీసుకుని లేదా పాజిటివ్గా లాస్ట్లో ఎండ్ చేశాను. అది నేను దాన్ని మాత్రం ఎక్స్ప్లెనేషన్ ఫుల్ లెంత్ వీడియోలో చెప్పాను అనమాట. నేను ఎక్కడ అనలేదు, మీకు అలా అర్థమైతే సారీ. బట్ నా ఇంటెన్షనే పాజిటివిటీ, మీరు అలా అర్థం చేసుకున్నారని నేను చెప్పాను. లేదు, జనరల్గా ఏమవుతుందంటే టీవీలో వాటిల్లో నేను కొన్ని ఇంటర్వ్యూల్లోనూ లేకపోతే కొన్ని సినిమాలో చూసింది ఏంటంటే గోదావరిలో క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ అది ఇదని అంటే మేబీ ఉండేదేమో, ఇప్పుడు కూడా ఉందేమో. కానీ ఇంటికి రాగానే నువ్వేంట్రా లేకపోతే మీరేంటి అని ఆపేసి మరీ అడిగిన తర్వాతే లోపల తీసుకెళ్ళి మర్యాదలు చేస్తారంటే నేనైతే చూడలేదు. పోనీ ఒకవేళ చేసినా అందరూ అలా అయితే ఉండరు. సో నేను అదేదో ఆ రోజు కరెక్ట్గా అదే మాట్లాడుకుంటున్న టైంలో మేము ఒక ఇంటికి వెళ్ళాం. అక్కడ వర్షం పడుతుంది, మమ్మల్ని ఎలా చూసుకున్నారని మమ్మల్ని ఏమీ అడగల. మీరు ఎవరో ఏంటి అని ఏమంటారు. చిన్న పూరి గుడిసె, మేము వెళ్ళాం. చుట్టూరు కొబ్బరి చెట్లు, కొబ్బరి తోట మధ్యలో ఒక అందమైన చిన్న ఇల్లు ఉంది. బాగుంది కదా అని జస్ట్ మేము తీసుకుని వర్షం పడుతుందని కూర్చునే లోపు మాకు 5-6 రకాలు వండేసి తీసుకొచ్చి పెట్టేసి, వర్షం పడుతున్న కొబ్బరి బొండాలు తీసుకొచ్చి ఇచ్చి అలాంటివి చాలా జరిగినాయి. అక్కడ ఒక అప్పనపల్లి దగ్గరలోకి వెళ్తే ఏ ఊరంటే ఆకివీడండి, అంత దూరం నుంచి వచ్చారని చెప్పేసి అప్పటికప్పుడు కొబ్బరి బొండం. వాళ్ళు ఎవరు మమ్మల్ని అసలు మీ క్యాస్ట్ ఏంటి మీరు ఏంటి అని అడగలేదు. ఏ ఊరు నుంచి వచ్చారని అడిగారు, పెట్టారు. సో అలానే కాదు, సోషల్ మీడియాలో అంత నెగిటివిటీ కాదు, ఇటు ఉంటుంది అటు ఉంటుంది. సోషల్ మీడియాలో చూసినన్ని నమ్మకండి అని చెప్పేసి చేసింది. వాళ్ళకి నేను అంత పాజిటివ్గా చెప్పాలనుకుంది, వాళ్ళకి నెగిటివ్గా అర్థమైంది. దానికి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తూ వీడియో చేశారా? సేమ్ అదే షార్ట్ వీడియోలో అలా అర్థమైంది. ఫుల్ లెంత్ వీడియో చేసినప్పుడు జస్ట్ సేమ్ వీడియో కాబట్టి అందులో చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది అనమాట.